రుద్ర ఏమో సత్యకైతే ఫోన్ చేస్తూ ఉన్నాడు అనమాట. రేణుక పక్కనే ఉంటుండగానే తను భయపెడుతూ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సత్య ఏమో నిన్ను మొగుడిని తీసుకొని ఓల్డేజ్ హోమ్లో వాళ్ళని కాపాడడానికి అయితే వెళ్ళావు, బాగానే ఉంది, మీ బాబుని ఏం చేస్తావు, మీ బాబుకి కూడా ఒక ప్రమాదం అయితే పెట్టించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఒకసారిగా ఇక్కడైతే సత్య ఏమో షాక్ అవుతూ ఉంటుంది అనమాట. రుద్ర ఏమో రేణుక పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట. మీ నాయనికి ప్రమాదం జరగడానికైతే నేను పెట్టించాను మనుషుల్ని, మరి నువ్వు మీ బాపుని కనిపించుకుంటావో మరి ఓల్డేజ్ హోమ్లో ఏమీ సంబంధం లేని వాళ్ళని కాపాడుకుంటావో నువ్వే మరి తేల్చుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట. ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ముసలోళ్ళని కూడా చంపడానికైతే మనుషుల్ని పంపించాడు రుద్ర ఏమో. నువ్వేం చేస్తావో చేసుకో మరి అని అంటూ ఉంటే ఇక్కడేమో సత్య వాళ్ళ నాన్నకేమో రౌడీలను అయితే పంపించారు, బైక్ మీద వెనకనైతే ఫాలో అవుతున్నారు అనమాట చంపడానికైతే. ఈ విషయం తెలిసిన సత్య ఏమో చాలా కంగారు పడుతూ ఫోన్ అయితే పెట్టేసింది అనమాట. ఫోన్ కాల్ మాట్లాడేసిన తర్వాత అక్కడ ఉన్న సత్య వాళ్ళ ఆయన అయితే ఏం జరిగిందో చెప్పు, కొద్దిగా నాకు టెన్షన్గానే ఉంది, ఏదో ప్రమాదం ఉంది అని చెప్తున్నావు కానీ ఏం ప్రమాదం చెప్పట్లేదు అని చెప్పేసి అయితే క్రిష్ అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.